నారాయణం అంటే గురు పరంపర ఎక్కడ మొదలు అంటే నారాయణం దగ్గర, నారాయణుడి దగ్గర. వేదం ఎక్కడ మొదలు అంటే ఈశ్వరుడి దగ్గర మొదలు. ఈశ్వరుడే వేదము, వేదమే ఈశ్వరుడు. వేదమే ఈశ్వరుడు ఎలా అవుతుంది అంటే, నేను ముందు పుట్టానా నా ఊపిరి ముందు పుట్టిందా అని నేను మిమ్మల్ని అడిగాను అనుకోండి, ఏది ముందు పుట్టినట్టు? నా ఊపిరే నేను కదండి. నేను ఎప్పుడు ఊపిరి తీశానో అప్పుడే పుట్టాను, నేను ఎప్పుడు ఊపిరి తీయడం ఆపేస్తానో అప్పుడు మరణిస్తాను కదా. ఊపిరి తీసి ఊపిరి వదలడమే భవతి, ఉన్నానని గుర్తు. ఈశ్వరుడి ఊపిరి వేదమైతే ఈశ్వరుడే వేదమా కాదా? నా ఊపిరి నేనైతే ఈశ్వరుడి ఊపిరి వేదమైతే ఈశ్వరుడు వేదం కాదండి. వేదపురుషుడు ఈశ్వరుడే. కాబట్టి ఈశ్వరుడు మొట్టమొదట వేదాన్ని ప్రారంభం చేశాడు. అందుకే మనకి ప్రమాణము వేదము. పుస్తకాలు రచన చేసింది కాదు, పరమేశ్వరుడి ఊపిరి. పరమేశ్వరుడే వేదంగా ఉన్నాడు. దానికి కాలంతో సంబంధం లేదు, వేదానికి కాలం లేదు, అది ఎవడు చెప్పలేడు కూడా. ఈశ్వరుడు ఎప్పుడో. అందుకే అమ్మవారి గురించి చెప్తే లలితా సహస్రంలో అమ్మవారు ఎప్పుడు పుట్టిందన్నారు అనుకోండి, పూర్వజా, నువ్వు ఎప్పుడు పుట్టావు, నీకన్నా ముందుంది. మీ తాతగారు అంతకన్నా ముందుంది, మీ ముత్తాతగారు అంతకన్నా ముందుంది, ఈ భూమి అంతకన్నా ముందుంది, నువ్వు ఎన్ని చెప్తావో అంతకన్నా ముందుంది పూర్వజా. ఆవిడ ముందుంటే ఆవిడలా వేదం ఉంది ఆవిడతో. కాబట్టి వేదం ఎప్పుడు పుట్టింది నువ్వు చెప్పలేవు, దానికి డేట్ ఆఫ్ బర్త్ లేదు.